V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి అనాథాశ్రమాలలో అరటి పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటుందన్న సీఎం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత. పత్తి విత్తనాలు అయిపోవడంతో రైతుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జిల్లా నాయకులు, తెలుగు యువ నాయకులు, మహిళలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తిలోని పలు అనాథాశ్రమాలలో అరటిపండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగు జాతి ఉనికి ప్రపంచంలో చాటి చెప్పడం జరిగింది. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో రామారావు గారు, దాని స్ఫూర్తిని భుజాలకు ఎత్తుకొని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మోస్తున్నారు. వచ్చే 4వ తేదీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపెల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది. జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరపాలని సీఎం ఆదేశించారన్నారు. పార్టీలకు వ్యక్తులకు అతీతంగా ఉత్సవాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను ఆహ్వానించమని, ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన ఉద్యమకారులను, గాయకులను అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. Families, they'll be joining the MLA MPs. ఏమవుతుంది తెలుసా చేయడం మీకు స్పెసిఫిక్ తెలుసా ఇప్పుడు ఎంపీస్ వచ్చారు అందరికీ వచ్చిన వల్ల ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ 200 మందికి స్టేజ్ కళాకారులు ఏమంటారు ఇక్కడ ఏంటి అసలు యాక్టివిటీ ఏంటి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరు విఐపీస్ అందరూ ఇక్కడికి వస్తారు. సో 7 o'clock 7 o'clock ఈవినింగ్ ఇక్కడికి వస్తారు. మీరు అందరూ వచ్చేసి ఇక్కడ ఉన్న తర్వాత 7 o'clock 7 గంటలకి ఇక్కడ ఎదురుగా ఒక్కొక్క స్టేజ్ స్టేజ్. సో ఈ స్టేజ్లో 5 o'clock నుంచే పాటలతో ప్రారంభమైంది. అంటే జనం వస్తున్నారు అప్పటికి 4 o'clock నుంచి అందరు జనం వస్తున్నారు. సో ఆ జనం వస్తున్న వాళ్ళందరికీ కూడా పాటలతో ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి పాటలు పాడుతుంటాం. అది కూడా ఏంటంటే ఓన్లీ తెలంగాణ అమరవీరులవి, తెలంగాణ జాతిరత్నాలు అంబేద్కర్ గారు ఇట్లాంటి పాటలు పాడుతుంటారు. వాటి ఎలక్షన్ కోర్టు కానీ మీరు ఏం చేయడానికి లేదంటే పాటలు తర్వాత 7 o'clock మీరందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఇక్కడ 500 మంది ఉత్సవాల పేరిట ఎందుకంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమకారులని, అమరవీరులని, తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఉత్సవాల్లో మాతో పాటు కలిసి తీసుకొని వెళ్ళాలి. ఒక పండుగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఏదైతే వ్యక్తిత్వాలకు అతీతంగా, ఏదైతే మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దానితో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, ఏదైతే గాయకులు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఎవరికి వారికి సముచిత స్థానం కల్పిస్తూ మన తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాల మన తెలంగాణ గురించి అన్నింటినీ కూడా చూస్తూ ఏదైతే అన్ని శాఖల అధికారులతో పాటు అందరితో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే పబ్లిక్ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో, మన తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు, యువకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రియా నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో దొంగతనం జరిగింది. చిన్నారి కాలిపట్టీలను ఓ మహిళ దొంగలించింది. సీసీ కెమెరా ఆధారంగా మహిళను గుర్తించి పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదుతో నిందితురాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. మెల్లిగా కాళ్ళు పైకి పెట్టింది, ఎత్తుకొని నేను ఎడబెట్టుకొని పోతా అదో చేయి పెడుతుంది. చెప్తే వెళ్ళలేదు, పట్టిల్లు లేదన్నారు అవి కాళ్ళు. నన్నంతా ఆయన ఎవరో ఇంజక్షన్ కావాలని 100 రూపాయలు దగ్గుని పోతా ఉండే. నేనే చూస్తున్నా గన్నులతో ఎదురుగాను పైన పెట్టుకునింది. ఇంకా సరే ఇష్టం బ్లూ కలర్ అది బిడ్డ వాళ్ళ పాపే, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతూ ఉంటారు. ఆ బిడ్డల మీద కొంచెం కూడా శ్రద్ధలే. ఆమె ఆ పాటిగా ఆమె ఉంది. పిల్లల్ని ఎత్తుకుపోయినా కూడా ఇంతే, ఆమె దయ్యం మాదిరి అట్లే ఉంటుంది. నేను సూర్యుడు బూతులు మనం మాట్లాడినామో అంతా కనిపిస్తుంది. ఇంకా మెల్లగా సర్దుకొని లేచిపోతాం. ఒకటే బాగా ఘనంగా ఉంది. అమ్మితే కూడా 2-3 వేలు అర్థం లోపల పెట్టుకుంటాం. ఈరోజు నీకు మూడింది పెట్టుకొనేసింది. ఏం చూపిస్తావు?
ఈ వీడియో నాకు సెండ్ చేయవా? ఈ వీడియో నాకు సెండ్ చేయవా? 9393 పడిపోతామమ్మా బాగా కూకొని కూక పెట్టుకుని స్వామి అంతే స్వామి కొట్టి స్వామి ఇంచెప్పు లోక వేసుకొని హాస్పిటల్ చూపించిన నీ పైన ఎందుకు అబద్ధం చెప్పాలి? హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కుమారులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ అన్నారు. అభినవ భగీరథుడు ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి పత్తి విత్తన షాపుల వద్ద పెద్ద ఎత్తున రైతులు పడిగాపులు కాశారు. పత్తి విత్తనాలు అయిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గాంధీ చౌక్ లో కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు సాధారణ లారీల నుంచి భారీ వాహనాలకు 200 నుంచి 1500 వరకు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. చెక్ పోస్ట్ లో నగదు కూడా లెక్కకు మించి దొరకడంతో బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కేసు నమోదు చేస్తామని అధికారులు తెలియజేశారు. कितना डेढ़ ला रहे? 18 कितना मोड़? कितना देना? 650
कितना देर आपको लगा गाड़ी? बारिश से कितना देना पड़ेगा? 800 रुपए। उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे। पैसा गिनो ये 2 गाड़ी का 1600 रुपए। 2 गाड़ी के नहीं उन्हें पूछ रहे तुम आके दे रहे। 2 गाड़ी का 1600 800। ఆయన 650 అన్నాడు కదా, ఆ 2 గోళ్ళు 800 వాట్స్. कितना टाइम है? 22 टाइम. 21 टाइम. 22 ఇందాక 18 కాబట్టి 650, ఇది 22 కాబట్టి అంత. మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా మీరు జనరల్ విజిటర్? ಇಲ್ಲ మీరు ఇది ఆల్రెడీ మాకు పై ఇన్స్ట్రక్షన్స్ ఒక ఈ బార్డర్ చెక్ పోస్ట్ అయినా అన్ని చెక్ పోస్టులు ఏకాలం చేస్తున్నారా? అంటే ప్రజెంట్ అయితే మేము ఇక్కడ చేస్తున్నాం, మిగతా కంటే నాకు ఐడియా. మీ పేరు సార్? రమేష్, ఏసీ డిఎస్పీ ఖమ్మం. ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ. చెప్పండి. 18 టైర్లు కాబట్టి ఎక్స్పైర్, దానికి ఎంత ఇవ్వాలి? 16 టైర్స్ అయితే 200. చూసారు కదా. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి సార్ వెహికల్స్? మీరు వచ్చాక ఎన్ని వెహికల్స్ వచ్చినాయి? అవుతా ఉంటాయి వెలుగు. అసలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు రావడం, వాళ్ళు 14 అయితే ఎంత, 12 అయితే ఎంత, 16 అయితే ఎంత, 18 అయితే ఎంత ఫిక్స్డ్. అడగడం 14 అడుగుతారు వాళ్ళు. 14 అంటే అవును 14 అయితే 200, 16 అయితే 400, 18 అయితే 650. చూసారు కదా లైవ్ గా. వాళ్ళంతా క్యూ కడతారు. మీరు పట్టుకున్నారా? వాళ్ళు ఛాన్స్ ఇచ్చారా పట్టుకునే ఛాన్స్? कितना टाइम ला रही है आपका? कितना देना पड़ेगा यहाँ? 6.5 अनऑफिशियल है, रसीद देते? नहीं. 650. हाँ. ఎప్పటి నుంచి అడుగుతున్నారు? कितने बार आया है ये तेरा? चलते रहते. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? హైదరాబాద్ తీసుకున్నాను. ప్రతిరోజు ఇదేనా రూటు? ఇదే రోడ్. ఎంత వారి వెహికల్ కి? వెహికల్ కి 50 డీసెంట్ అయితే 50. రోడ్ ఉంటే పాసింగ్ అయితే 50 సార్. అంతే. ఒక వెహికల్ ఢిల్లీ అంటే 50 డీసెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి అనాథాశ్రమాలలో అరటి పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటుందన్న సీఎం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత. పత్తి విత్తనాలు అయిపోవడంతో రైతుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.